ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో శుభములు. మరి ఆలస్యం అలక్ష్యం కాదు. అలాగే నీ జీవితంలో ఒక దర్శనం, ఒక కళ కలిగి ఉండాలి. ఆ కళ ఎలా ఉండాలంటే, నీ కళ నీకంటే పెద్దది. కళ నీకంటే పెద్దది. కళ నీకంటే పెద్దది. ఈ యొక్క సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ యొక్క మరి చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఈ మెసేజ్‌లన్నీ వరుస పెట్టి మీరు విన్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. కళ నీకంటే పెద్దది అంటే అర్థం ఏంటి? నీవెంత మాత్రము ఆ కళను గ్రహించలేవని. నీవు దానిని అవగాహన చేసుకోలేవు. నీ సొంత సామర్థ్యంతో ఇది ఏ విధంగా సంభవిస్తుందో నీవు లెక్కించలేవు అని దీని అర్థం. ఇది ఎన్నడూ సంభవించదని నీవు ఆలోచించడానికి ఇది కారణమవుతుంది. ఇది ఎంతో ఎక్కువ, దానిని నీవు లెక్కించలేవు. అది సంభవించడానికి నీవేమీ చేయలేవని మనకు అర్థమవుతుంటుంది. కారణం ఏంటంటే, దేవుడు తన చిత్తాన్ని నీలో జరిగించడానికి ప్రియులరా వాస్తవంగా పనిచేస్తూ ఉన్నాడు. నీ కళ బహిర్గతమగుటకు దేవుని యొక్క సామర్థ్యాలతో, ఆయన తలాంతులతో నీలో ఆయన కార్యం చేయబోతున్నాడు. ఇది నీ కొరకు కాదు, ఇది ఆయన కొరకు. రుజువు అవసరమా? అబ్రహాం గురించి ఏంటి? అతడు 75 సంవత్సరాల ప్రాయంలో దేవుని మాటలు విన్నాడు. ఆదికాండం 15:5 మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుము, నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగా ఉందని చెప్పాడు దేవుడు. హలో అబ్రహాం, చూడు, నక్షత్రాలు చూడవయ్యా, బయటకు వచ్చి చూడు, నీకు చేతనైతే నీకు ఓపుకుంటే లెక్కించు అన్నాడు దేవుడు. లెక్కించగలిగాడా? ఇంపాసిబుల్. లెక్కించి చూడు, అలాగ నీ సంతానం చేస్తానని చెప్పాడు దేవుడు. అబ్రహాము తన 75 సంవత్సరాల శరీరాన్ని చూసుకొని దేవుడు వింతగా మాట్లాడుతున్నాడని చెప్పి తలంచుంటాడు కదా. ఖచ్చితంగా అలాగే తలంచుంటాడు. వృద్ధుడైనటువంటి వ్యక్తికి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె సంతానం కలిగి ఉండే మార్గమే లేదు. కళ ఎల్లప్పుడూ నీకంటే పెద్దగా ఉంటుంది. 75 సంవత్సరాల వృద్ధుని దగ్గరకు నడిచి వెళ్ళి అతడు లెక్కలేనంతమంది పిల్లల్ని కంటాడని నువ్వు చెప్తే ఎలా ఉంటుంది? అతడు నిన్ను గురించి ఏం తలస్తాడు? ఏమంటాడు? పిచ్చోడు రా బాబీడు అనుకుంటాడు కదా. ఇది ఎల్లప్పుడూ కూడా నీ గ్రహింపుకు మించి ఉంటుంది. దేవుడు మోసేకు ఒక కల ఇచ్చాడు. దేవుని ప్రజలను, ఇజ్రాయేలును వెళ్ళనిమ్మని భూమి మీద ఉన్న అత్యంత గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తి అయిన ఫరో దగ్గరకు మోసేని వెళ్ళమని చెప్పాడు. మోసే దేవునితో ఏం చెప్పాడు? నిర్గమకాండం 3 అతని జవాబు మనం కనుగొనగలుగుతాం. నిర్గమకాండం 7-11 వచనాలు మనం చదివినట్లయితే, మరియు యెహోవా మోసేతో, మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించుటకును, ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హెవీలకు, ఎబిషీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగువచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలీలైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అనెను. అందుకు మోసే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలును ఐగుప్తులో నుంచి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనెను. చూసారా, దేవుడిచ్చినటువంటి దర్శనము కళ చాలా పెద్దగా ఉన్నది. మోసే, అయ్యో నేను ఎంతటోడిని, నా వల్ల ఎక్కడవుతుంది అని చెప్తున్నాడు. నేను ఏపాటి వాడనని చెప్పి మోసే దేవునితో చెప్పాడు. నీవు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు? ఈ పని నేను చేయలేను. నేను ఎంత తెలివిగలవాడను కాదు, నాకు తెలివి తక్కువ, నేను బలవంతుడిని కాదు. ఐగుప్తీయులకు ఉన్నట్లు నాకు పనివారు లేరు, నేను హంతకుడనని వారు గుర్తించుకుని ఉంటారు అని మోసే తలంచుంటాడని చెప్పి మీకు అర్థమవుతుంది కదా. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. అతడు నోటి మాంద్యము గలవాడు, నత్తివాడు, అతడు ఈ విధంగా తలంచుంటాడు. నేను అనారోగ్యంగా మాట్లాడలేనే. ప్రస్తుతం జీవించి ఉన్నటువంటి ఎంతో శక్తివంతమైన వ్యక్తి దగ్గరకు నన్ను పంపించబోతున్నాడే. నేను అతనితో నా ప్రజలను వెళ్ళనివ్వు అని చెప్పాలా? నో. ఫరో నా మాటలు వింటాడా? వినడు. అతని సైన్యాలు, రథాలు, ఖడ్గాలు, బళ్ళాలు, యుద్ధ కవచాలు ఉన్నాయి. ప్రభువా, నాతో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసేవారు, సనిగేవారు, ఫిర్యాదు చేసేవారు. మా దగ్గర బండి కానీ రథం కానీ లేదు. చూసారా ప్రియులారా, కళ నీకంటే పెద్దది. మా సొంత కళను బట్టి మేము సులువుగా మాట్లాడగలం. ఎందుచేతనంటే అవి మాకంటే పెద్దవి. ఇది నీకంటే గొప్పది. నీ కళను
నీ కలను నీవు గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, నీ స్వంత శక్తిచే నెరవేరితే అది దేవుని కార్యం కాదు కదా! నీ కలను నీవు సాకారం చేసుకోగలిగినట్లయితే దానికి రావాల్సిన ఘనత నీకే చెందుతుంది. దేవుడు ఎల్లప్పుడూ జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఎన్నుకుంటూ ఉంటుంటాడో ఆ విధంగా ఆయన పనిచేస్తాడు. 17 సంవత్సరాల యోసేపు గురించి మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశానికి నిన్ను రాకుమారునిగా చేయబోతున్నానని చెప్పి దేవుడు తొలి యవన దశలోనే మరి ఉన్నటువంటి ఆ వ్యక్తితో మాట్లాడటం ఊహించగలుగుతావా? మనలో కొందరు ఏమని తలస్తున్నారో నీకు తెలుసు. సరే, అతడు అంత చురుకైన వాడు కాదు, అతనికి గొప్ప తలాంతు లేదు, అతడు ఆ స్థాయికి ఏ విధంగా చేరతాడు, అతనిలో ఉండి అతన్ని ప్రోత్సహించేవారు ఎవరు, అతని దగ్గర ధనం లేదు, లేక అతనికి ఎటువంటి సంబంధాలు లేవు, ఆ స్థాయికి తగినటువంటి వ్యక్తిగా అతడు కనిపించట్లేదు, అతడు సరైన వస్త్రాలు ధరించలేదు. నీవు ఒక వ్యక్తిని ఏ విధంగా చూస్తున్నావో అతనికి తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్త వహించు. నీవు చూసే విధానం, దేవుడు చూసే విధానం ఎల్లప్పుడూ తూర్పు పడమరలు ఉన్నంత తేడా ఉంటుంది. నీవు అద్దంలో చూసినప్పుడు నిజంగా ఎవరిని చూస్తున్నావో తెలియదు. ఎందుచేతనంటే నీ ఓటములు, పొరపాట్లు, గతములు, ఆటంకాలు, ప్రారంభాలు మరియు ఈ యొక్క పాఠ్యాంశాల మార్కులు నీ గమ్యాన్ని నిర్ధారిస్తూ ఉన్నాయి. నిన్ను గెలుపు వీరునిగా చేయుటకు పాఠ్యాంశాలు ఉన్నంతగా రావాలనే అవసరత దేవునికి లేదు ప్రియులారా. మంచి మార్క్స్ వస్తే నువ్వు సక్సెస్ అనేటువంటిది లేదు. పరిపూర్ణమైన గెలుపు స్థాయిలతో ఒకరు ఉండవలసిన అవసరత దేవునికి లేదు. 17 సంవత్సరాల తోలి యవన దశలో ఉన్న యోసేపు దేశాన్నంతటిని విడిపిస్తాడా? పిల్లల ఆట ఆడుతున్నావా? ఇది ఏ విధంగా సంభవిస్తుంది? పిల్లాటలు ఆడుతున్నావా అంటారు కదా. యెహోషువ, మోసే, దావీదు, నోవాహు, అబ్రహాము వంటి వారు వారి అసమర్థతలను చూసుకున్నారు. ఇది నీ సామర్థ్యం కాదు, ఇది నీలో ఉన్న దేవుని సామర్థ్యత. ఎరికో గోడల చుట్టూ తిరగమని అవి కూలిపోతాయని దేవుడు యెహోషువకు చెప్పాడు. యెహోషువ సందేహించి ఉంటాడని, ఖచ్చితంగా ఉంటాడు. అది అతనికంటే గొప్పది. అయినప్పటికీ 7వసారి విధేయత చూపినప్పుడు గోడలు కూలిపోయాయి. వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెహోషువలో ఉన్న దేవుని సామర్థ్యం యెహోషువ విధేయతలో పాలిభాగమైంది కాబట్టి కల నెరవేరడం చూసాం. మనం దావీదు గురించి కూడా మాట్లాడగలుగుతాం. పొలము మధ్యలో ఉన్నటువంటి యవనస్తునితో దేవుడు మాట్లాడాడు. అతడు వ్యవసాయం చేసే బాలుడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, రాజుగా ఉండుటకు వారి కుటుంబంలో ఒకరిని నీవు ఎంపిక చేయబోతున్నట్లయితే అతని అన్నలందరూ కూడా యుద్ధ వీరులు, పెద్దవారు. ఇజ్రాయేలు తదుపరి రాజును అభిషేకించడానికి సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు అతని అన్నల్లో ఒకడై ఉంటాడని ప్రతి ఒక్కరూ తలంచారు. అయితే తండ్రి కూడా నా బిడ్డల్లో ఎవరో ఒకరు వీళ్ళకి యుద్ధం వచ్చి వీళ్ళ నాయకులు అవుతారు అనుకుంటే, రాజు అవుతారు అనుకుంటే, దేవుని ప్రణాళిక ఎల్లప్పుడు మన జ్ఞానం కంటే మించి ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున మనం దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. సంఘం చూస్తే చిన్నగానే ఉంటుంది, 1000 మంది వస్తున్నారు అని ఒక కళ కలిగి ఉంటాం మనం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? మన దగ్గర 2, 3, 10 మంది వ్యక్తి ఉంటారు. డబ్బు లేదు, భవనం లేదు. అధ్వానం ఏంటంటే దీనిని ఏ విధంగా నడిపించాలో మనకు ఆలోచనే ఉండదు. అది నీకంటే గొప్పదని మనకు తెలుసు. ఈ విధంగా ప్రక్రియ ప్రారంభమవుతుంది ప్రియులారా. ప్రతి గొప్ప పని చిన్నగా ప్రారంభించబడుతుంది. కాబట్టి నీ జీవితంలో గొప్ప కళను కలిగిండు. అది చిన్నదవచ్చు, గొప్పది. కాబట్టి నీ కళను నిరర్ధకం చేసుకోవద్దు, సార్థకతం చేసుకో. నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు గమనించవలసిన మొట్టమొదటి పాయింట్, కళ నీకంటే పెద్దది. ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు గ్రహింపునిచ్చి, వెలిగింపునిచ్చి, నీ కళలు ఆపకుండా వాటిని కొనసాగించడానికి, స్వతంత్రించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.